క్యాన్సర్ పేషెంట్ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో మీకు తెలుసు కదా. వాళ్ళకి ఎక్కువగా హెయిర్ లాస్ అవుతూ ఉంటుంది, వీక్గా ఉంటారు, ఎక్కువ కడుపు నొప్పి, వేడి వల్ల కడుపు నొప్పి చేస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ట్రీట్మెంట్లో భాగంగా రేడియేషన్ థెరపీ అని ఇస్తూ ఉంటారు. సో ఆ రేడియేషన్స్ వల్ల వాళ్ళు చాలా వీక్గా ఫీల్ అవుతూ ఉంటారు, వాళ్ళ బాడీ కూడా చాలా వీక్ అయిపోతూ ఉంటుంది. అందుకే ఆ రేడియేషన్ తట్టుకునే స్ట్రెంగ్త్ వాళ్ళకు ఉండదు కాబట్టి మధ్య మధ్యలో గ్యాప్ కూడా ఇస్తూ ఉంటారు. క్యాన్సర్ పేషెంట్స్కి అయితే ఇది కంపల్సరీ. ఆ రేడియేషన్ తీసుకుంటేనే వాళ్ళు ఇంకొన్ని రోజులు బ్రతకగలరు. కానీ మన పరిస్థితి ఏంటి? మనం డైలీ రేడియేషన్ తీసుకుంటూనే ఉన్నాం. అది ఎలా అంటారా? మనం యూజ్ చేసే మొబైల్ ద్వారా. మొబైల్ నుంచి రేడియేషన్ వస్తుందని కొత్తగా ఎవరికి ఏం చెప్పనవసరం లేదు, అందరికీ తెలిసిన విషయమే తెలుసు. అందుకే పుట్టిన పిల్లల దగ్గర మొబైల్ అసలు పెట్టం, వాళ్ళ దగ్గర యూజ్ చేయం, ఛార్జింగ్ పెట్టం. కానీ ఒక 2-3 ఇయర్స్ వచ్చేసరికి మనమే స్వయంగా పిల్లలకి మొబైల్ ఇస్తూ ఉంటాం. క్రైస్తవులుగా మనలో కూడా చాలామంది ఇలా మొబైల్కి అడిక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. స్టార్టింగ్లో ఏదైనా దేవుని సాంగ్స్ విందాం లేదా మెసేజ్ విందామని సోషల్ మీడియాలోకి వస్తాం. కానీ అలా ఏవో వీడియోస్ స్క్రోల్ చేసుకుంటూ ఒకదాని తర్వాత ఒకటి చూస్తూనే ఉంటాం. ఒకానొకప్పుడు యోబు గారు కూడా తాను కంట్రోల్ చేసుకోవడానికి ఒక సూపర్ స్ట్రాటజీ యూజ్ చేశారు. అదేంటంటే యోబు గ్రంథము 31వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే యోబు గారు తన కన్నులకు ఒక నిబంధన చేసుకున్నారంట. ఏమని? కన్యకను చూడకూడదు అని. నేను కన్యకను చూడకూడదు అని నిబంధన చేసుకున్నారంట. నిబంధన చేసుకున్న తర్వాత నేను కన్యకను ఎలాగూ చూస్తాను అని అంటున్నారు. ఎందుకు ఆయన చేసుకున్నారంటే కన్యకను చూడడం దేవుడికి ఇష్టం లేదని. ఇప్పుడు మన పరిస్థితి కూడా ఆలోచిస్తే మొబైల్ చూడడం దేవుడికి ఇష్టం అంటారా? అంటే మనం కూడా ఇప్పుడు మన కన్నులతో నిబంధన చేసుకోవాలి. వెంటనే చాలామంది అదేలాగండి మొబైల్ చూస్తేనే దేవుని వాక్యాలు వినడానికి అవకాశం ఉంటుంది కదా అని అనుకుంటారు. నిజమే, దావీదు గారికి కూడా ఇలాంటి సందర్భమే ఎదురైనప్పుడు ఆయన దేవుణ్ణి ఒక మాట అడుగుతున్నారు. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయం 37వ వచనంలో చూస్తే వ్యర్థమైనవి చూడకుండా నా కన్నులు త్రిప్పుము అని దేవుణ్ణి ఆయన అడుగుతున్నారు. మరి మనం కూడా మన కన్నులతో నిబంధన చేసుకోవాలి. వ్యర్థమైనవి చూడకుండా మన కన్నులను మనం త్రిప్పుకోవడానికి మనం నిబంధన చేసుకోవాలి. ఎందుకంటే మొబైల్ మనల్ని చాలా విధాలుగా కంట్రోల్ చేస్తూ ఉంది. చదువుకునే వాళ్ళని చదువుకోనివ్వదు, ఉద్యోగం చేసుకునే వాళ్ళని సరిగ్గా చేసుకోనివ్వదు. ఏదైనా పని ఇప్పుడే చేయాల్సి వచ్చినా కూడా వీడియోస్ చూసుకుంటూ తర్వాత చేద్దాంలే అని అనుకుంటూ ఉంటారు. వీటన్నిటిని ఓవర్కమ్ చేయాలంటే ఒకటే, మొబైల్ని మీ ఎనిమీ అనుకోండి. మనందరికీ బాగా తెలుసు, శత్రువులు ఎప్పుడు మన మంచి కోరుకోరు, మనం మంచిగా ఉండాలని అనుకోరు. మరి మీరు మంచిగా ఉండట్లేదంటే, మిమ్మల్ని మంచిగా ఉండనీయకుండా చేస్తుందంటే ఆ మొబైల్ ఖచ్చితంగా మీ ఎనిమీ అయి ఉంటుంది. మొబైల్ని మీ కంట్రోల్లో ఉంచుకొని మీకు ఉపయోగకరంగా యూజ్ చేసుకోండి. కానీ మొబైల్ కంట్రోల్కి మీరు వెళ్ళిపోయి దేనికి ఉపయోగపడనంతగా మొబైల్ యూజ్ చేయదు.